నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం ముందు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మేదరి నారాయణ మాదిగ సంఘ సభ్యులు. అనంతరం వారు మాట్లాడుతూ, గత ఎన్నికలో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మన మాదిగ మంత్రి దామోదర రాజనరసింహులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మేదరి నారాయణ, మేదరి నర్సయ్య, గుంటి రాజా నర్సయ్య, గుంటి రాములు, జెన్నీ బాబు, టెడ్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల నుండి ABCD వర్గీకరణ కోసము పోరాట ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు ముఖ్య కారణము మన నరేంద్ర మోడీ గారు దీనికి హామీ ఇచ్చి దీన్ని అమలుపరిచిందంటే నరేంద్ర మోడీ యొక్క గొప్పతనం కూడా దీంట్లో ఇమిడి ఉంది. కాబట్టి మేము మాదిగలము మన మందకృష్ణ మాదిగ గారికి రుణపడి ఉంటాము. ఆయనకు ఈరోజే ఇప్పుడే పాలాభిషేకం కూడా చేసినాం. కాబట్టి దీనికి ఆయనకు చాలా మేము కృతజ్ఞతలు తెలుపుచున్నాము. జై భీమ్. సౌండ్ మాకు మా నాయకుడు, మా దళిత నాయకుడు మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల నుంచి మా కొరకు ABCD వర్గీకరణ కొరకు 30 సంవత్సరాల నుంచి చేసిన త్యాగం ఎలలేనిది. ఆయన కృషి ఇప్పుడు ఫలించింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆయనకు మద్దతుగా ఆదేశాల మేరకు మాకు సపోర్ట్ చేసేది. కాబట్టి మందకృష్ణ మాదిగ మేము జీవితాంతం రుణపడి ఉంటాం ఆయనకు. ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. కాబట్టి మా మాదిగలను గుర్తించింది. కాబట్టి ఆయన అభిషేకం కూడా చేసినాం ఇంతకుముందే. కాబట్టి మందకృష్ణ మాదిగకు మేమందరం రుణపడి